చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే మనం ఆయన పిల్లలమైపోతాం. పిల్లలమైపోతే తండ్రి ఆస్తి అంత మందే, తండ్రి రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంటుంది, తండ్రి కేరింగ్ అంతా మన మీదే ఉంటుంది. తండ్రి మనల్ని పట్టించుకుంటాడు, ప్రేమిస్తాడు, బలపరుస్తాడు, గణపరుస్తాడు, ఉన్నత శిఖరాల మీద నిలబెడతాడు. కానీ మనం తండ్రికి కుమారులుగా ఉండడానికి ఇష్టపడట్లా. అడుక్కునేవాడు ఎలా అయితే గుమ్మ ముందుకు వచ్చి అమ్మ ఒక పూట అన్నం పెట్టని అడుక్కుంటాడు, అంటే ఆ ఒక్క పూట కూటి కోసమే ఆలోచిస్తున్నాడు తప్ప కుమారుడిగా మారితే జీవితం అంతా ఇంట్లోనే ఉండొచ్చు, ఆస్తి అంతా మనం సొంతం చేసుకోవచ్చు అనే జ్ఞానం ఎలా అయితే లేకుండా పోయిందో ఈరోజు క్రైస్తవ సమాజం కూడా అలాగే మారింది. అందుకే నీతిని రాజ్యాన్ని వెతికితే అవన్నీ మీకు అనుగ్రహింపబడును. నీతిని రాజ్యాన్ని వెతికి దేవునితో, దేవుని కృపతో, దేవుని దయతో వర్ధిల్లడం ముఖ్యమా, అవే కావాలని చెప్పి నీతిని రాజ్యాన్ని విడిచిపెట్టడం ముఖ్యమా అనే ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోయింది ఈరోజు క్రైస్తవ సమాజం. ఆ చిన్న లాజిక్ అర్థమై ఉంటే ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఆ ప్రాస్పెరిటీ గాస్పెల్ వచ్చి ఉండేది కాదు. ఆయన గాస్పెల్ అంటే ఒప్పుకోవట్లేదు, రియల్గా అది గాస్పెల్ కాదు కాబట్టి. సో అలాంటి చక్కటి సందేశాన్ని మనతో పంచుకున్నటువంటి బ్రదర్కి నా నిండు వందనాలు బ్రదర్. నిజంగా చాలా బ్లెస్సింగ్ ఇది మాకు, మీరు రావడం. ఇంత మంచి సందేశం మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు కదా? ఇక్కడ క్వశ్చన్ రాశారు ఆల్రెడీ, ఇవన్నీ మన ప్రసంగాల్లో వచ్చేసేవే మళ్ళీ అడుగుతున్నారు. ఒక బోధకుడు వ్యభిచారం చేస్తూ మద్యపానం తాగుతూ వాక్యం బోధిస్తున్నాడు, సంఘాన్ని స్థాపించుకున్నారు, ఇవన్నీ తెలిసినా కూడా విశ్వాసులు ఆయన దగ్గరే ఉంటున్నారు. అలాంటి విశ్వాసులను మనం అతని దగ్గర నుండి తప్పించి ఎలా రక్షణలోకి తీసుకురావాలి? ఇప్పుడు ఆయన దగ్గర నుంచి తప్పిస్తే మాత్రం మనకు అవసరం అవ్వాలి చెప్పండి? పుల్లది. ఎందుకు పుల్లు అంటున్నానంటే, తెలుసా వాళ్ళకి తెలీదా? తెలుసు కదా. తెలిసినా కూడా తప్పును ప్రోత్సహిస్తున్నారంటే మీకు ఒక విషయం గుర్తు రావాలి. ఆ విషయం ఏంటంటే, కడవరి దినాల్లో ఎలా ఉంటారు అనేది పౌలు గారు చెబుతూ తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి చూడండి ఏమనుందో అక్కడ. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ఏమనుంది అక్కడ? జనులు హితబోధను సహించక. జనులు ఏమి సహించరట? హితబోధ అనగా ఆరోగ్యకరమైన బోధ. హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన, తమ స్వకీయ దురాశలు అంటే వీడికి ఏ దురాశ ఉందో అదే దురాశ వాళ్ళ బోధకుడికి కూడా ఉందనుకోండి, ఇబ్బంది లేదు కదా, హ్యాపీ కదా. కాబట్టి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడు. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారని యోధా పత్రికలో ఉంది, పేతురు గారు రాసిన 2వ పత్రికలో ఉంది, తిమోతి పత్రికలో ఉంది, మొదటి పత్రికలో కూడా ఉంది, తీతు పత్రికలో ఉంది. అన్ని పత్రికల్లో కూడా అపోస్తలులు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ ద సేమ్ వే యోహాను గారు కూడా తన 3 పత్రికల్లో ఇలాంటి వాటిని గురించి ప్రస్తావించారు. సో కాబట్టి భయంకరులను వెంబడిస్తారు. ఎవరికి కావాల్సిన వారిని వారు వెతుక్కుంటారు. మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? సత్యం వినాలని వచ్చారు. ఎందుకు సత్యం వినాలని వచ్చారు? మీరు సత్యాసక్తి కలిగిన వారు కనుక. ఇక్కడ ఆరోగ్యకరమైన బోధ అన్నాడు. ఆరోగ్యకరమైన బోధ అంటే, హితబోధ అంటే అనారోగ్యకరమైన బోధ కూడా ఉందనేగా అర్థం అక్కడ. ఇప్పుడు ఇందాక నేను బ్రదర్ని అడుగుతూ, బ్రదర్ మీరు అది తింటారా ఇది తింటారా అంటే, నేను బయట ఫుడ్ తినండి ఇంట్లోనే తింటాను అంటున్నాడు. అలా మేము ఇద్దరం అక్కడ కూడా కనెక్ట్ అయ్యాం. సో ఇంటి ఫుడ్ తింటానండి నేను, బయట ఫుడ్ పెద్దగా తినండి. బయట ఫుడ్ అంటే ఏంటి? అంత ఆరోగ్యకరంగా ఉండదు కదా. మరి తప్పని పరిస్థితుల్లో తింటాం, అది అంత ఆరోగ్యకరంగా ఉండదు. ఇంటి ఫుడ్ ఎలా ఉంటుంది? మనకి ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి హితబోధ అనగా సత్య సంబంధమైన బోధ విన్నప్పుడు ఇలాంటి పాపిష్టి బ్రతుకుని విడిచిపెడతాం. అఫ్కోర్స్ మనం అందరం పాపంలో నుండి వచ్చిన వారమే, మనమేం పరిశుద్ధులం కాదు, మనమేం పుణ్యాత్ములం కాదు. కానీ ఒకసారి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కక్కిన దానికి కుక్క తిరుగునట్టుగా, కడుగబడిన పంది మరలా బురదలో దొర్లునట్టుగా మన బ్రతుకుల్లో సంభవించకూడదు అని దేవుని నియమం వ్రాయబడింది గనుక ఏదైతే విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావో, ఏదైతే పడగొట్టావో ఆ పడగొట్టిన గోడల్ని మరలా నిలబెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో వాక్యానుసారం కాదు. ఈ విషయాలు వాళ్ళకి చెప్పండి. వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలని అడుగుతున్నారు కదా ఇక్కడ. ఇదే విషయాలు వాళ్ళకి చెప్పండి. వింటే వింటారు, వినకపోతే మీ పాదులు దులుపుకుని వచ్చేయండి అంతే. ఇప్పుడు నాకు తెలిసి వినరు. ఎందుకు వినరో చెప్పనా? వాత వేయబడిన మనస్సాక్షి అట. ఒక మనస్సాక్షి ఉంది. ఏం మనస్సాక్షి అది? వాత వేయబడిన మనస్సాక్షి.
ఈ వాత వేయబడిన మనస్సాక్షి ఎలాంటిదంటే వాటర్ ప్రూఫ్ వాచ్ లాంటిది. వాటర్ ప్రూఫ్ వాచ్లోనికి వాటర్ వెళ్తుందా? ఎందుకు వెళ్ళదు? దాని పేరే వాటర్ ప్రూఫ్. అలాగే వీళ్ళ పేరు వాక్యూమ్ ప్రూఫ్. ఏ వాచ్లు? వాక్యూమ్ ప్రూఫ్. ఇక్కడికి వచ్చి కూర్చుంటారు కానీ వాక్యూమ్ ప్రూఫ్ అనమాట. వాటర్ ప్రూఫ్లోకి వాటర్ ఎలాగెళ్ళదు, వాక్యూమ్ ప్రూఫ్లోకి వాక్యం వెళ్ళదు. నువ్వు ఎన్ని బోధించు ఆడు అలాగే ఉంటాడు, దున్నపోతు మీద వాన కురిసినట్టు. చూడండి, వానలో నిలబడి అలాగే ఉంటుంది దున్నపోతు, కదలదు, మెదలదు, అలా ఉంటుంది స్టైల్గా. దీనికి చలెట్టట్లేదా అనుకుంటాం మనం. గంట నుంచి ఇలాగే ఉంది దీనికి. మనకి చలిగా ఉంది, కాసేపు తడిస్తేనే మనం వణికిపోతాం. ఇంత తడుస్తోంది కానీ ఇది ఎందుకు వనకట్లేదంటే దానికి అది పెద్ద విషయం కాదు. అలా నువ్వు ఇలాంటి ఎన్ని ప్రసంగాలు చేయి, వాళ్ళు మారరు. ఎందుకు మారరంటే వాళ్ళు మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయారు, మేము వాక్యం ప్రూఫ్ అనుకున్నారు అంతే. యేసు ప్రభుతో ఉన్నాడా ఇస్కరియోతు? యేసు ప్రభుతో తిన్నాడా? యేసు ప్రభుతో పడుకున్నాడా? యేసు ప్రభు పర్సనల్ సెమినార్స్ పెట్టి పబ్లిక్లో చెప్పేసి పర్సనల్గా మళ్ళీ పక్కకు తీసుకెళ్ళి వాళ్ళ డౌట్లు క్లారిఫై చేశాడా? ప్రభు చేశారా లేదా? చేశారు. ఆ డౌట్లు క్లారిఫికేషన్ చేసేటప్పుడు ఈ ఇస్కరియోతు యోధా ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఇన్ని విన్నా, ఇంత తిన్నా, ఇంత చేసినా ఒక ఇస్కరియోతు యోధా వాక్యం ప్రూఫ్, ఒక గెహజీ వాక్యం ప్రూఫ్, ఒక అననీయ సప్పిరా ఏ ప్రూఫ్? వాక్యం ప్రూఫ్. ఇంతమంది వాక్యం ప్రూఫ్లు మనకు బైబిల్లోనే కనబడుతున్నారు కదా. హిమెనైన్ ఉన్నాడు, పీలేతు ఉన్నాడు, దియోత్రెఫే ఉన్నాడు. ఇలా ఎందరో ఉన్నారు, ఒకళ్ళ ఇద్దరా? ఎందరో ఉన్నారు. అలాగే ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు వాక్యం ప్రూఫ్లలో ఇంక మనం వాళ్ళని మార్చలేము. వాళ్ళని మరలా నూతన పరుచుట అసాధ్యం అన్నాడు హెబ్రీ పత్రికలో. వాళ్ళు ఇంకా మారరు. ఎందుకు మారరంటే ఇక వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేసింది. ఇక వాళ్ళు పాపం చేస్తూనే ఉంటారు, ప్రభులో ఉన్నట్టుగానే ఉంటారు. మారు మనసు రాదు, పశ్చాత్తాపం రాదు, వాక్యంతో ఖండించిన మనమే తిరగబడతారు. ఇందాక బ్రదర్ ఒక మాట అన్నారు, జ్ఞానిని గద్దించమన్నారు. అంతే కదా? జ్ఞానిని గద్దిస్తే జ్ఞానం నేర్చుకుంటాడట, మూర్ఖుని గద్దిస్తే ఏం చేస్తాడట? మరింత మూర్ఖుడు అవుతాడట. వైజ్ పర్సన్ని గద్దిస్తే వాడు ఏమవుతాడు? మరింత వైజ్గా తయారవుతాడు. కానీ మూర్ఖుడిని గద్దిస్తే మూర్ఖుడు అవుతాడు. రైట్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత నేను ముగించేస్తాను, ప్రార్థన చేసేసుకుందాం. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. చాలా టైం అయిపోయింది, 5:43. రైట్. మనం సాయంత్రం సెషన్కి సిద్ధపడాలి. చాలా ఇంపార్టెంట్ సెషన్ ఉంది. వలస కూలి పాట రిలీజ్ ఉంది. బ్రదర్ కూడా వెళ్ళాల్సి ఉంది. జాన్ వెస్లియాన్ కూడా వస్తున్నారు, బ్రదర్ కూడా ఉంటారు మనతో పాటు. సాయంత్రం చాలా అద్భుతమైన సెషన్ జరగబోతోంది. నేను కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీతో పంచుకుంటాను. ప్రభు చిత్తం అయితే సమయం ఉంటే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మంచి మెసేజ్ మీకు ఇవ్వడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుందని బైబిల్ చెబుతుంది. 2000 సంవత్సరాల క్రిందట ప్రభు దెబ్బలు తింటే ఇప్పుడున్న వ్యక్తులకు స్వస్థత ఎలా కలుగుతుంది? దయచేసి వివరించండి బ్రదర్. విజయనగరం పేరు రాయిరీళ్ళు. విజయనగరం అడిగింది నన్ను. ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగింది ఎవరు? విజయనగరం అడుగుతుంది డైరెక్ట్గా. విజయనగరం, వైజాగ్ ఇవే అడుగుతాయి. పేరు రాస్తే మీకు ఏందిరా నాయన బాధ? క్వశ్చన్ అడగడం తప్ప లేకపోతే నామోషీనా? తెలియంది అడిగి తెలుసుకుంటే తప్పేమీ కాదు. రైట్. ఈ క్వశ్చన్ మీకే కాదు, చాలా మందికి ఉంది. మతోన్మాదులు కూడా అంటారు, 2000 ఏళ్ల క్రిందట మరణించిన వాని రక్తం ఇప్పుడు మీకు ఎలా ఉపయోగపడుతుంది, అది ఎలా అంటారు. అంటే వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారంటే స్పిరిచువల్గా తీసుకోరు. మరి ఎలా తీసుకుంటారు? ఫిజికల్గా తీసుకుంటారు. అది ఫిజికల్గా తీసుకునేది కాదు, స్పిరిచువల్గా తీసుకునేది. 100 ఏళ్ల క్రింద వండిన వంట ఇప్పుడు ఎలా మీకు ఉపయోగపడుద్ది అంటే ఒక అర్థం ఉంది. దాన్ని ఫిజికల్గా తీసుకుంటాం. కానీ స్పిరిచువల్గా తీసుకునేది ఎలా చెప్పాలంటే ఆ ఎగ్జాంపుల్ సెట్ అవ్వద్దు. దానికి ఏ ఎగ్జాంపుల్ సెట్ అవ్వాలంటే 1947లో వాళ్ళు కష్టపడితే మనకు వచ్చిన స్వతంత్రం ఇప్పటికీ మనం అనుభవిస్తున్నామా లేదా? చెప్పండి. స్వతంత్ర పోరాటం మనం చేసామా? మనం బ్రిటిష్ వాళ్ళతో పోరాడామా? మనం దెబ్బలు తిన్నామా? మనకు బుల్లెట్ గాయాలయ్యాయా? జనరల్ డయర్ అనేవాడు జలియన్ వాలాబాగ్ ఘటనలో మనల్ని చంపాడా? మరి ఎవరు చచ్చిపోయారు జలియన్ వాలాబాగ్లో? జనరల్ డయర్ ఎవరిని చంపేశాడు కదా? 1947లో వాళ్ళు కష్టపడితే వచ్చిన స్వతంత్రాన్ని నేడు మనం అనుభవిస్తున్నాం. క్రీస్తు 2000 సంవత్సరాల క్రిందట ఇచ్చిన స్వతంత్రం నేటికి పాపికి నిలిచే ఉంది. పాపి ఎప్పటికైనా సరే ఆయన ద్వారా స్వతంత్రాన్ని పొందగలుగుతాడు. అది ఆయన పొందిన దెబ్బల చేత మనకు కలిగేటువంటి
స్వస్థత, ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సింపుల్ ఆన్సర్. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములనే ఆయన కుళ్ళి 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 చచ్చిపోయాడు. తెలుసా మీకు? ఆంధ్ర రాష్ట్రం కావాలి. మద్రాసులో ఎంతో అవమానాలు ఎదుర్కొన్నాం మేము. మద్రాసులో మమ్మల్ని హీనంగా చూస్తున్నారు. మద్రాసులో మాకు విలువ లేదు, తెలుగు వారిని చాలా భయంకరంగా అవమానిస్తున్నారని భావించిన ఆ వ్యక్తి పొట్టి శ్రీరాములు ఏం చేశాడంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఆ ఆమరణ నిరాహార దీక్షకి ప్రభుత్వాలు కదల్లా, ప్రభుత్వాలు స్పందించలా, ప్రభుత్వాలు పట్టించుకోలా. అయినా అలాగే ఉన్నాడు. ఒకానొక రోజున ఆయన శరీరంలో నుండి పురుగులు బయటకు వస్తున్నాయట. పురుగులు. ఇంకా అలాగే జీవోత్సవం అలా పడున్నాడు. ఫ్లూయిడ్స్ కూడా ఎక్కించలేదు ఆయనకి. ఎవ్వరు పట్టించుకోలా. అలాగే కుళ్ళి కుళ్ళి చచ్చిపోతే ఆయన చచ్చిపోయాక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని అనౌన్స్ చేసింది గవర్నమెంట్. ఆ పొట్టి శ్రీరాముల త్యాగం నేటికి మనం అనుభవిస్తున్నామా లేదా? చెప్పండి, నేటికి మనం అనుభవిస్తున్నామా లేదా? ఎస్, నేటికి మనం అనుభవిస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు పడిన కష్టం ఈ రోజుకి మనకు ఉపయోగపడుద్ది. ఇట్స్ ఎ స్పిరిచువల్ జర్నీ, స్పిరిచువల్ బిలీఫ్, నాట్ ఎ ఫిజికల్ బిలీఫ్. దీనికి మనం ఫిజికల్గా కొలతలు వేయకూడదు, స్పిరిచువల్గా కొలతలు వేయాలి. ఇది స్పిరిచువల్ జర్నీ. రైట్. దేవుడు ఏర్పాటు చేసిన విధి, దేవుడు ఏర్పాటు చేసిన విశ్వాసం, ఆ విశ్వాసమే మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకెలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. బైబిల్ ఇంకా బాగా నేర్చుకుందాం, లోతైన జ్ఞానంలోనికి వెళ్దాం, అనేక మందిని నిలబెడదాం. మన విశ్వాసాన్ని ప్రశ్నించే ప్రతివాడికి, హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెబుదాం. మేం బతుకున్నంత కాలం మీకు ఇలా నేర్పిస్తూనే ఉంటాం, మేము నేర్చుకునే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ నాట్ ఎ స్కాలర్. ఇందాక ఆయన చాలా పెద్ద మాట అనేశారు నాకు, దానికి నేను అర్హుణ్ణి కాదు. సున్నితంగా నేను రాజా గారికి ఆ మాట వెనక్కి ఇచ్చేస్తున్నాను. సో నేను స్కాలర్ని కాదు, ఏమీ కాదు, జస్ట్ కాలర్ని కూడా కాదు. ఏదో బైబిల్లో చిన్నది నేర్చుకున్నాను, నాకు వచ్చిందే మీకు చెప్తున్నాను. నేను చాలా చిన్నోడిని, ఇంకా నాకు తెలియాల్సింది బైబిల్లో చాలా ఉంది, నేను నేర్చుకోవాల్సింది బైబిల్లో చాలా ఉంది. ఇప్పటికి ప్రభు నాకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని బట్టి నేను ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నేను ఆయన పాదాల చెంత ఏదో ఒక సముద్రంలో ఒక చిన్న రేణు అంత జ్ఞానాన్ని నేను బైబిల్లోంచి సంపాదించుకున్నానని మీ అందరి ఎదుట నేను ఏదో తగ్గించుకుంటున్నాను అనుకోకండి. ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఐఎమ్ ఎ లెర్నర్. ఎప్పటికీ నేను నిత్య విద్యార్థిని. ఇంకా నాకు బైబిల్లో తెలియనివి చాలా ఉన్నాయి. అన్నీ నేర్చుకోవడానికి కష్టపడుతున్నా, నేర్చుకుంటా, మీకు బోధిస్తా. బోధించే చచ్చిపోతా. సో అది నా విశ్వాసం. ఇంకా ఇలాంటి సెమినార్లు అనేకం జరుగుతాయి. ఈ సెమినార్స్లో నేను మాట్లాడుతూ ఉండాలి, మేమందరూ మాట్లాడాలి, మేము నేర్చుకోవాలి, మీకు నేర్పించాలి. అమ్మ కష్టపడాలి, వండాలి, పిల్లలకు పెట్టాలి. అంతేనా? అమ్మ కష్టపడాలి, వంట చేయాలి, పిల్లలకు వడ్డించాలి, వాళ్ళ కడుపు నింపాలి. మేము ముసలోళ్ళం అవ్వాలి, మళ్ళీ మీరు అందరూ అమ్మలు అవ్వాలి. మీరు కూడా పిల్లలకు వడ్డించాలి. అంటే కోత విస్తారంగా ఉంది, పనివారు కావాలి. మీలో నుండి చాలామంది సేవకులు లేవాలి, బలమైన సత్యవాక్య పరిచర్య జరగాలి, అనేక మంది వృద్ధి పొందాలటి ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక.